రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్లో వేసుకోదగిన వరి రకాలు, ఎకరాకు 50 బస్తాల దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు. కందిలో అంతర పంట సాగుతో అదనపు ఆదాయం, యాంత్రీకరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా. కొబ్బరి తోటలో అంతర పంటల సాగు, ఏడాది పొడవునా ఏదో ఓ పంట నుండి దిగుబడులు పొందుతున్న రైతు. సంప్రదాయ పంటలకు స్వస్తి, కూరగాయల పంటలతో దోస్తి, ఏడాది పొడవునా లాభాలు పొందుతున్న రైతు. ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్కి అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి. వరి సాగులో నీటి కొరత ఓవైపు, చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తేగాని సాగు గిట్టుబాటుగాని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద, బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి రకాలలో ప్రధానమైనది ఆర్ఎన్ఆర్ 15048. ఇది తెలంగాణ సోనా పేరుతోనే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 2015 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము 125 రోజులకు కోతకొచ్చేటువంటి రకం. కాకపోతే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనే లక్షణం ఉండడం వలన తొలకరి ఖరీఫ్లో అనగా మే చివరి నుంచి జూన్ మాసంలో కనుక నార్లు పోసుకున్నట్టయితే పంటకాలం మనం ఇంతకుముందు చెప్పినట్లుగా 125 రోజులు కాకుండా 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. అనగా పంటకాలం 150 రోజులు కూడా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రకము మిక్కిలి సన్నగింజ రకం. గింజ చాలా సన్నగా ఉంటుంది. తర్వాత నూక తక్కువగా అవుతుంది. అంటే ముడి బియ్యం దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ రకంలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉండటం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి ఇప్పటికే లక్షల ఎకరాలలో ఈ వెరైటీని సాగు చేస్తున్నారు. ఈ రకము గత ఖరీఫ్ పంట కాలంలో సుమారు 10 లక్షల ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడింది. ఈ రకము ఈ అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ రకానికి ఈ తెల్లకంకి అనగా కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు నివారణకి సరియైన సమయంలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఈ రకము అదేవిధంగా కొంచెం ఎత్తు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే రైతాంగం గమనించాల్సింది ఏమిటి అంటే సిఫార్సు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువులు వేయాలి. సిఫార్సుకు మించి నత్రజని ఎరువులు వేసినట్లయితే ఇది పడిపోయే ప్రమాదం ఉంది. తర్వాత కోత సమయంలో రైతాంగం ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వేయకుండా తగు జాగ్రత్త చేపట్టాలి. అదేవిధంగా ఈ రకము దిగుబడి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎకరానికి 28 నుంచి 29 క్వింటల వరకు దిగుబడిని ఇస్తుంది. తర్వాత ఈ గింజ కూడా బాగా సన్నగా ఉండడం వలన మార్కెట్లో మంచి ధర అంటే బీపీటీ 5204 కంటే కూడా ఒక క్వింటాల్కి 100 నుంచి 200 రూపాయలు అధిక ధర వచ్చేటువంటి మంచి లక్షణం కలిగినటువంటి రకం తెలంగాణ సోనా రకం ఆర్ఎన్ఆర్ 15048ని మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో జూలై 10 నుంచి జూలై చివరి వరకు నార్లు పోసుకొని 25 రోజులు లేదా 30 రోజుల లోపు కనుక మనం నార్లను ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది.
వానాకాలంలో సాగు చేసుకోదగిన మరో నూతన వరి రకం RNR 11718. రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన ఈ రకం మినీ కిట్ దశను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మినీ కిట్ దశలో రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలను నమోదు చేసి రైతుల మన్ననలు పొందింది. అయితే ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమంటూ RNR 11718 రకం గుణగణాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక రకము RNR 11718. ఈ రకము మినీకిట్ సంచుల పరీక్షలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించినటువంటి ఈ రకం MTU 1010 మరియు NLR 34449 రెండు రకాలను సంకరపరిచి రూపొందించడం జరిగింది. ఈ రకము ఈ చిరుసంచుల పరీక్షల్లో అధిక దిగుబడినిచ్చేటువంటి MTU 1001 రకంతో పరీక్ష చేసి చూసినప్పుడు సుమారు 10% అధిక దిగుబడి ఇచ్చినట్లుగా మనం గుర్తించాము. ఈ రకంలో ప్రధానంగా ఈ చౌడు నేలలకు తట్టుకున్నట్లుగా ఈ రకాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ రకం పంటకాలాన్ని కనుక మనం చూసినట్లయితే 135 నుంచి 140 రోజులు. గింజ పరిమాణము మధ్యస్థంగా ఉంటుంది, సన్నగా కాకుండా అలాగే దొడ్డుగా కాకుండా మధ్యస్థ రకంగా ఉంటుంది. ఈ రకము సుడిదోమ, అగ్గి తెగులు మరియు ఎండాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ చౌడు నేలలకు కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖరీఫ్ పంట కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ చౌడు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి అనుకూలం. దిగుబడి కూడా అత్యధికంగా ఒక ఎకరానికి 30 క్వింటల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం ఈ సంవత్సరం 2021లో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం చేత విడుదలకు సిఫార్సు చేయబడుతుంది. ఈ రకాన్ని కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసుకొని అధిక లాభాలు రైతాంగం పొందే వీలుంది. 2019లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలైన మరో రకం JGL 24423, JGL 24423. దీన్నే జగిత్యాల రైస్ 1 గా పిలుస్తారు. స్వల్పకాలిక రకం, వానాకాలం పంటకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయదగ్గ దొడ్డుగింజ రకాలలో ఈ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకం JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతోని ప్రాంతీయ పరిశోధనా స్థానం ఈ జగిత్యాల నుంచి 2019 సంవత్సరంలో విడుదల చేయబడింది. ఈ రకము స్వల్పకాలిక రకం, 125 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. గింజ లావుగా ఉండి గ్రేడ్ A కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ రకము సుడిదోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా ఈ రకము ఎత్తు ఎక్కువగా పెరగకుండా ఉండి పడిపోని గుణం కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి లక్షణము, సాధారణంగా ఈ దొడ్డుగింజ రకాలు ముఖ్యంగా 1010 లాంటి రకాలు కనుక మనం చూసుకున్నట్లయితే పంట కోత సమయంలో గింజ రాలే గుణాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ JGL 24423 అనేటువంటి రకం గింజ రాలే గుణం లేకుండా అధిక దిగుబడినిచ్చేటువంటి రకంగా మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. ఈ రకములో ప్రధానంగా మనం సమస్యలను కనుక గమనించినట్లయితే మెడవిరుపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కనుక సాగు చేసినట్లయితే పూత సమయంలో ఈ మెడవిరుపుకు సంబంధించినటువంటి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు ఇప్పుడు ప్రధానంగా సాగు చేసేటువంటి దొడ్డుగింజ రకాలన్నిటికంటే కూడా సుమారు 5 నుంచి 10% అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకంగా ఈ రకాన్ని మనం గుర్తించి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ రకాన్ని మనము ఈ ఖరీఫ్ పంట కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఖరీఫ్ కంది సాగు చేసే రైతులు అంతర పంటగా అపరాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే కూలీల సమస్య ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణతో విత్తుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా విత్తనం వృధా కాకుండా మొక్కల మధ్య దూరం సమానంగా పెరుగుతోంది. దీంతో పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులను సాధించొచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. ఖరీఫ్లో వరి, పత్తితో పాటు అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట కంది. అయితే రైతులు చాలా వరకు కందిని ఏక పంటగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక పంట నష్టపోయినా మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. అంతేకాదు అపరాల పంటలను యాంత్రీకరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు.
అయితే అపరాల పంటలలో కంది, పెసర, మినుము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సాధారణంగా రైతాంగం ఒక్క పంట అంటే సింగిల్ క్రాప్ అయితే కంది కానీ లేదా పెసర కానీ ఇట్లా ఒక్క పంట వేసుకుంటూ ఉంటారు. కాకపోతే అంతర పంట వేసుకోవడం వలన కంది, పెసర ముఖ్యంగా ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది, పెసర అంతర పంట చేసుకున్నప్పుడు జనవరిలో కందిని కోత కోసుకుంటాం కనుక పెసర 3 నెలలకే అయిపోయినా తర్వాత కంది మనకి జనవరిలో కోతకు వస్తుంది కనుక రైతుకి సస్టైనబిలిటీ అంటే ఒక పంట పోయినా కానీ ఇంకొక పంట నుంచి తనకి నికర ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి కూలీల కొరత అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. సాధారణంగా మనం అంతర పంట కానీ ఏదైనా 2 పంటలు వేసుకున్నప్పుడు మనుషులతో విత్తించుకుంటాము జనరల్గా సాధారణంగా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ కూలీల కొరత వలన ఫట్టి కమ్ సీడ్ డ్రిల్ అంటే ట్రాక్టర్తో నడిచేటువంటి ఫట్టి కమ్ సీడ్ డ్రిల్ తోటి 8 లేదా 10 వరుసల పెసరికి ఒక వరుస కంది వచ్చేటట్టు అంటే అలా కనుక మనకి అంతర పంటగా కనుక మనకు సేద్యం చేసుకున్నట్టయితే మనకి జూన్లో కనుక విత్తుకుంటే ఒక 60 నుంచి 65 రోజులకి పెసర పంట అంటే సాధారణంగా ఆగస్టులో పెసర పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎకరానికి వచ్చేసి ఒక 2 నుంచి 3 క్వింటాల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకి జనవరి నెలలో ఈ తర్వాత ఉన్నటువంటి కంది పంటని ఒత్తుగా ఉన్నటువంటి పంటని కొంచెం థిన్నింగ్ చేసి దూరంగా కనుక నాటుకున్నట్లయితే దూరంగా కనుక ఉంచుకున్నట్లయితే తర్వాత మనం జనవరి టైంకి కంది నుంచి కూడా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే ఈ మధ్య కాలంలో మనకి మిషన్తోనే దీన్ని కోత కోయించుకోవచ్చు. సాధారణంగా ఇది ప్రతి 8 వరుసలకు ఒక వరుస కందితో మనం సాగు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ట్రాక్ హార్వెస్టర్ వచ్చేసి 2 కంది వరుసల మధ్యలో చక్కగా సరిపోతుంది. అంటే 240 సెంటీమీటర్లు మనుషుల సహాయం లేకుండా మిషన్ కోతతోటి పెసర కోయించుకొని అదేవిధంగా మనం సాధారణంగా మనుషులతో కోయించుకున్నట్లయితే సగం దిగుబడి సగం లెక్క అలా ఇస్తూ ఉంటాము. మనుషులతో ఇబ్బంది లేకుండా వర్షాల కనుక ఏదైనా ఫోర్కాస్ట్ ఉంటే ముందుగానే త్వరగా కోయించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతుకి సస్టైనబిలిటీ అంటే నికర ఆదాయం 2 పంటల నుంచి సమయానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అపరాలలో మనకు సాధారణంగా దీంట్లో నైట్రోజన్ ఫిక్సింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి భూమికి కూడా దానికి కావాల్సిన ఎక్కువ బలాన్ని ఇస్తుంటుంది. వేరు వ్యవస్థలో మనకి నత్రజని స్థిరీకరించేటువంటి వేరు బుడిపల మీద నత్రజని స్థిరీకరించేటువంటి రైజోబియం అనే సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి పంట మార్పిడి చేసుకున్నప్పుడు మనం ఒక పంట తర్వాత అపరాలు కనుక మన క్రాపింగ్ సిస్టంలో మధ్యలో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే సాధారణంగా ఒక సీజన్ పత్తి వేసుకొని తర్వాత ఈ సీజన్ కంది, పెసర ఇట్లాంటి అపరాలు వేసుకున్నప్పుడు భూమికి కూడా కావాల్సినటువంటి బలాన్ని ఇచ్చి అదేవిధంగా మనం ఎక్కువ శాతం మెన్యూర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి వాడకుండా కొంచెం భూమికి బలాన్ని కూడా చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు మాసంలో సాధారణంగా పెసరని తీసుకుంటూ ఉంటాము. ఎకరానికి వచ్చేసి ఒక 4 నుంచి 5 క్వింటాల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు. పెసర వచ్చేసి ఇప్పుడు మార్కెట్ రేట్లో ఇప్పుడు ఆగస్టులో కనుక అమ్ముకున్నట్టయితే 5,800 ఉంది కింటాకి. ఒకవేళ మనుషులతో కనుక కోత కోయించుకున్నట్లయితే దాన్ని నూర్పిడి చేపించి దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నూర్పిడి చేసిన తర్వాత మనం విన్నోయింగ్ ఫ్యాన్ తోటి కనుక తూర్పారు పట్టినట్లయితే అది వెంటనే అమ్ముకోవడం కానీ లేదా మనం దాన్ని స్టోరేజ్ కూడా పురుగు పట్టకుండా ఏదన్నా మందుతో కలిపి స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఎంఎస్పి ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి సాగుకు పెట్టుబడి పెరుగుతుంది తప్ప తగిన రాబడి లేదు. అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటల్ని సాగు చేస్తే మరింత ఆదాయం వస్తుంది. దీన్నే గమనించి ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో కోకోతో పాటు వక్క, మిరియాలతో పాటు అనేక పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఏడాది పొడవునా లాభాలను ఆర్జిస్తున్నారు. దీర్ఘకాలిక పంటలతో ఏడాదికి ఒక్కసారే దిగుబడులను పొందుతుంటారు. అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతుంటాయి. అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు, విధానాలు అవలంబిస్తే అధిక లాభాలను పొందే వీలుంటుంది. ఈ పద్ధతుల పట్ల అవగాహన ఉన్న ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు కూచిపూడి హరికృష్ణ తన 3.5 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అవకాడో, మడకమియా లాంటి పండ్ల మొక్కలతో పాటు మిరియం, యాలకులు లాంటి స్పైసెస్ పంటలను సాగు చేస్తూ ఏడాది పొడవునా ఏదో ఓ పంట నుంచి దిగుబడులను తీస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. 3 ఎకరాల భూమి ఉంది. భూమిలో వక్క, కోకో, కొబ్బరి, మిరియం, క్రేపరు, పుష్, అవకాడో, మకడమియా ప్రధాన పంటలు ఇవి. తర్వాత మాకు వచ్చి యాలిక, లిచ్చి, రాంబూట, మిరాకిల్, నోని, తర్వాత మా సీతాఫలం, టర్మరిక్ ఇవి ఉన్నాయండి నా దాంట్లో. బ్లాక్ టర్మరిక్ కూడా ఒక 15 సెంట్లు వేసాను. ఈ సంవత్సరం తీసాను. అది కేజీ 600 చేసి అమ్ముతున్నాను.
రైతు వారీగా. తర్వాత మా కోకో కూడా బాగానే ఉంది, కొబ్బరి బాగానే ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్లు కొబ్బరి ఆదాయం లేదు. మా మొత్తం డ్రిప్ ఇరిగేషన్. ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్ మిరియం ఒక్క వేస్తున్నాను, ఆర్గానిక్. మిగిలినన్ని ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను. నేను కొబ్బరి వేసి 8 సంవత్సరాలు అయిందండి. కొబ్బరి వేసి కొబ్బరిలో అరటి వేసాను. అరటి ఉండగానే కోకో వేసాను. కోకో పెద్దదయ్యాక అరటి తీసాను. అప్పుడు కూడా ఒక్క కూడా వేసాను అరటిలోనే. ఆ ఒక్క పెద్దదవగానే అరటి తీసాను. ఒక్క వేసి 7 సంవత్సరాలు అయింది. కోకో కూడా లాస్ట్ ఇయర్ ఆదాయం బాగానే ఉంది, ఈ సంవత్సరం తగ్గింది. ఈ సంవత్సరం రేటు 4.50, 5.50 అంటున్నారు. లాస్ట్ ఇయర్ బాగానే ఉంది. కొబ్బరి కూడా అంతే. కొబ్బరి కూడా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఆదాయం లేదు, ఈ సంవత్సరం కొద్దిగా బాగానే ఉంది రేటు. కొబ్బరి ఎకరానికి వచ్చి 45 మొక్కలు వేసాను. నాకు తెలియక కొద్దిగా ఎక్కువ వేసాను. 9, 6 పెట్టాను. 9 పెట్టినట్టే సరిపోయేది. అది కొద్దిగా షేడ్ ఎక్కువైపోయింది నా దానికి. మిరియం బుష్ పెప్పర్ బాగానే ఉందండి. క్రేపర్ అయితే మరి మాది ఇంకా రాలేదు, కాపుకి ఇప్పుడే ఎక్కడన్నా ఒకటి వస్తుంది. మరి ఎట్లా మా తర్వాత క్రేపర్ కంటే చెట్టు బరగ్గా ఉండాలి. మాది అడ్వాన్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయి రిటర్న్ పడిపోతుంది తీగ. దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. యాలిక, దాల్చిన చెక్క, తర్వాత నట్మగ్ అవి కూడా వేసానండి. అవి కూడా బాగానే ఉన్నాయి. దాల్చిన చెక్క అయితే ఆల్రెడీ తడవ తీసానండి, వచ్చిందండి మాకు బాగానే. 20 చెట్లు ఉన్నాయి. నట్మగ్ అయితే 30 చెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరమే కాపు వచ్చినాయండి, అక్కడ 2-3 చెట్లు. బాగానే ఉందండి ఆదాయం. ఇప్పుడైతే నాకు కోకో, కొబ్బరి కొబ్బరి అయితే 1 లక్ష రూపాయలు వస్తుందండి. కోకో, కొబ్బరి అయితే 1,20,000 అట్లా వస్తుందండి. మిరియం ఇంకా ఆదాయం రావట్లేదండి, ఈ సంవత్సరమేనండి. అది వస్తేనే కానీ పూర్తిగా తెలియదండి నాకు. అగర్వుడ్ కూడా వేసానండి, ఒక 100 మొక్కలు. ఒక 50 మొక్కలు 4 సంవత్సరాలు అయిందండి వేసి. ఇంకొక 150 మొక్కలు 2 సంవత్సరాలు అయిందండి వేసి. ఆ 4 సంవత్సరాల మొక్క 22, 23 అంగుళాలు చుట్టుకొలత వచ్చిందండి అది ఈ 4 సంవత్సరాల్లో. నీటి యాజమాన్యం మొత్తం డ్రిప్పేనండి. రోజు 2-3 గంటలు వచ్చి మోటార్ వదులుతూ ఉంటానండి. యాసంకాలం అయితే మా 2 రోజులకి 3 రోజులకి మాది జాయింట్ మోటార్ అండి. 2 రోజులు నాకు వెళ్తే 2 రోజులు మా బ్రదర్కి వెళ్తాయి. సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరముంది. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృధా చేయకుండా రాబడి పొందుతున్న రైతు హరికృష్ణ సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ సాగులో పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ రావడాన్ని గుర్తించిన రైతులు కూరగాయల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే వనపర్తి జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు శాస్త్రవేత్తల సూచనలతో పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టి స్థానికంగా అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. వరితో పాటు 1 ఎకరా విస్తీర్ణంలో పలు రకాల కూరగాయలు, బంతిపూల సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం తిరుమలాయపల్లెకి చెందిన జానకిరాములు. నాణ్యమైన విత్తనాలు, నర్సరీల్లో నారు కొనుగోలు చేస్తూ 15 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా దిగుబడిని తీస్తూ చుట్టుప్రక్కల నిర్వహించే వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. నెలకు 30 నుండి 40 వేల నికర ఆదాయం ఆర్జిస్తున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాము. ఈ కూరగాయలతో వరి ఒక 4 ఎకరాలు వరి వేస్తాము. దాంతోపాటుగా ఈ కూరగాయలు కూడా పండిస్తుంటున్నాము. ఎంతవరకున్నా దీన్ని మేము మా భార్య మాత్రమే తెంపు అమ్ముకుంటుంటాము. ఈ వారాంతపు సంతలకు అమ్ముతుంటాము. వంగ, చిక్కుడు, బెండ, కాకర, బీర, పచ్చిమిర్చి ఇట్లా అన్ని రకాల కూరగాయలు పండిస్తుంటాము. ఎక్కడ మార్కెట్కి ఏమి వేయము. ఎన్ని పండినా ఏం చేసినా వారాంతపు సంతలు మాత్రమే అమ్ముతుంటాము. దీంట్లో ఇట్లా పండించబట్టి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి మేము పండిస్తున్నాము. ఈ కూరగాయలు ఎంత చేసుకుంటే అంత లాభం ఉంది. మనం ఎంత కష్టపడి ఎంత చేసుకుంటే కూలీల మీద ఎక్కువ ఆధారపడకుండా మన సొంతంగా కష్టపడుతుంటేనే మనకు లాభం ఉంటుంది. మేము అయితే కేవీకే నుంచి మాకు ట్రైనింగ్ ఇస్తుంటారు. వంకాయ తోట దాదాపు ప్రతి సంవత్సరం వేస్తుంటాం, ఒకేసారి కాకుండా విత్తల వైజ్గా. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోతుందంటే మళ్ళీ పక్కన పెడుతుంటాం. కూరగాయలు ఇదే దాదాపు ఒక 8-10 రకాలు వేస్తుంటాం. రేట్లు అనేది ఆటుపోట్లు, ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా వంకాయకు 10 రూపాయలే ఉంది.
ఈ నెల దాటిందంటే దాదాపు 30-40 రూపాయలు కూడా వస్తుంది. ఇప్పుడు బెండ దీంట్లోకి రేటు ఉంది. ఎప్పుడు ఏదే ఒకటే రేటు ఉంటుందని చెప్పలేము దీనికి. ఇది మొత్తం ఒక ఎకర పొలంలో ఉంది. ఒక ఎకరా వంకాయ వరకు ఒక 4 గుంటలు 5 గుంటలు వంకాయ పెట్టినాం. తోటల మీద మనం ఎంత చేసుకుంటే అంత లాభం ఉంది. కానీ లేబర్ని ఎక్కువ పెట్టకుండా మనకు అనుగుణంగా అంటే మనం ఎంత కష్టపడి చేసుకుంటే మనకు అంత లాభం ఉంటుంది. వరి, పత్తి లాంటి పంటల్లో పెట్టుబడులు పెరిగాయి, దిగుబడులు తగ్గాయి. దీంతో శాస్త్రవేత్తలు రైతుల ఆర్థిక స్థితిని పెంచేందుకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేందుకు కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే కూరగాయల సాగులో కష్టం ఎక్కువ ఉంటుంది, లాభాలు అదే స్థాయిలో ఉంటాయంటున్నారు. అయితే ఈ వ్యవసాయ పంటల్లో ఎక్కువ ఆదాయం రాకపోవటం వల్ల సన్న చిన్నకారు రైతులకు ఎక్కువ ఆదాయం పొందటానికి మేము కూరగాయల సాగు మీద సన్న చిన్నకారు రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణలకు తిరుమలాయపల్లి చెందిన జానకిరామ్ తన భార్యతో కలిసి వాళ్ళిద్దరు కూడా మా కార్యక్రమాల్లో శిక్షణ పొందడం జరిగింది. ఈ శిక్షణ తర్వాత వాళ్ళు కూరగాయల సాగును స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళకున్నది ఎకరన్నర పొలం. ఈ ఎకరన్నర పొలంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎకరన్నర పొలాన్ని వాళ్ళు 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. 3 భాగాలుగా డివైడ్ చేసుకొని సంవత్సరం మొత్తం కూరగాయలు వచ్చేటట్టుగా 2 నెలల గ్యాప్లో వాళ్ళు కూరగాయలు పండించడం జరిగింది. అది పండించేటప్పుడు కూడా ఒక్కొక్క సీజన్లో కనీసం 6 నుంచి 8 రకాల పంటలు ఉండేటట్టు, అంటే టమాటా, వంకాయ, మిరప, తీగజాతి కూరలైన కాకరకాయ, సొర, బీర, ఆకుకూరలైన తోటకూర, పాలకూర, మెంతికూర ఇవన్నీ ఉండేటట్లు సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు పంటలు వచ్చేటట్లు చేసుకుంటున్నారు. దీని ఫలితంగా ఏంటంటే మిడిల్ మ్యాన్కు కూరగాయలు అమ్మకుండా డైరెక్ట్ సంతలో వచ్చి ప్రతి వారంలో 3 రోజులు సంతకెళ్ళి సంతలో కూరగాయలు అమ్ముతున్నారు. ఇలా అమ్మటం వల్ల వాళ్ళకు నెలకు నికరంగా 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయం వస్తుంది. సంవత్సరానికి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల నికర ఆదాయాన్ని పొంది మిగతా యువతకు స్ఫూర్తిదాయకంగా జానకిరామ్ దంపతులు నిలిచారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 043030101010 8891861111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.